ఎక్కిపోయింది ఇక అఘోరి కాని పని. ఎట్లా అంటే ఇక మేము 2 రాష్ట్రాలకు రాము, ఇక ఎటన్నా వీక్తాం. పీకురేమో మాకు కావాల్సింది అదే ఊకే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఒకటే నీ అమ్మ అఘోరి. అదే అఘోరికున్న పేరుకున్న వాల్యూ తీసేస్తాను కదరా నువ్వు. నోట్లకి బూతులన్నీ వస్తున్నాయి కానీ మళ్ళీ నన్ను వేసుకుంటారు. ఎందుకురా ఇవన్నీ నీకు? అవే వర్షిని సిగ్గు శరం ఏమైనా ఉన్నదా అని నీకు? అందరు నిన్ను చూసి జాలి పడతారు. మిమ్మల్ని చూస్తే అంత రోత పంపరంగా ఉంది. అవన్నీ చూస్తే నాకు ఇదే రాదు. నీకు ఏమనిపిస్తుంది? అవన్నీ చూస్తే మీద మీద పడుతున్నావు, అమ్మ అంటావు, మా ఆయన అంటావు, భర్త అంటావు, ఆఖరికి బావ అంటావు, ముద్దులు ఇచ్చుకుంటారు. ఏంది అసలు మీతోటి? ఒక మొగోడే దొరకలేదా అని నీకు? ఇట్లా చిలికగా నెంబడి పడ్డావు. ఇచ్చి ముండ అయ్యవ ఉన్నాక ఎందుకు ఇట్లా చేస్తారు? నీకు అంతగానం దూలు వేస్తే అయ్యవని పెళ్ళి చేయమని చెప్పు. అంతేగాని వానెంబడి పోయి సరే మీరు పెళ్ళి చేసుకోరు అనుకుని ఎన్నో పుట్టుగానో రట్టుగానో చేసుకొని బతకపోయారా? మా కళ్ళలో పడి మా కళ్ళలో నువ్వుతున్నాయి చూసి 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 రక్తాలు వెళ్తున్నాయి, ఇట్లా చెవులు వలిగిపోతున్నాయి ఇని ఇని ఇని. దొమ్మరదానా అవురా దొమ్మర్లా అని చూడక సిగ్గుశరం ఉన్నా అదరా. ఇంకా మేము 2 రాష్ట్రాలకు రాము పీక్తున్నాం అంటారు. తెలుసు నీకు సీన్ అర్థమైపోయింది, నా గురించి అన్ని నిజాలు తెలిసినాయి, పోతే నాకు గుద్దం ఇద్ద అంటారని పీక్తున్నాం. అయినా పబ్లిక్ కూడా మీకు తెలియదు ఏంటంటే వాడు నేను కనబడితే వానికి మంత్రాలు రావు, తొక్కరావు, వానికి ఏం రావు, అనగబట్టి తన్నురు బాడుకవును. ఇంకోసారి అడుగు బతకనికి కూడా అరే భూమి మీద ఎందుకున్నారా నేను అన్నట్టు చెయ్యరు అని. అర్థమైందా? కొంతమంది మీడియాలోకి సిగ్గులేదా? మీ ఒకటే ఫ్రేమ్లో చూడాలనిపిస్తుంది ఫస్ట్ నైట్ ఎప్పుడు అని పోయి దగ్గరుండి సప్పట్లో కొట్టి ఏపీపోరు ఫస్ట్ నైట్ కమాన్ కమాన్ అనుకుంటా. మీ వ్యూవర్స్ కోసం మందిపానం ఎందుకు దింగుతుర్రా? అఘోరిగాడు పడినాడు, అఘోరిగాడు పెళ్ళి చేసుకుండు, అఘోరిగాడు ఫస్ట్ నైట్ ఎప్పుడు? శ్రీవర్షిని అమ్మయ్యని కాదన్నది, శ్రీవర్షిని నాటి వెళ్ళిపోయింది, శ్రీవర్షిని ముద్దు పెడుతుంది, శ్రీవర్షిని మొగుడు అంటుంది, శ్రీవర్షిని బావ అంటుంది. అంత ఈయన నీకే రోత రోత అనిపిస్తుంది. సిగ్గుండాలే మన సనాతన ధర్మం. అమ్మాయిలు పెళ్ళి చేసుకుంటారు. మరి మీరు అసలు నా నోట్లకి ఏం వస్తలేదురా మాట్లాడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది చూడడానికి. ఫోన్ ఓపెన్ చేద్దామంటే తెల్లారలేసి నీ ముఖం చూసుడు అవుతుందేమ్రా అమ్మాయి ఎస్సుగా పిచ్చిలని చూడక.